ఇదేంట్రా? మా ఆయన కోసం తీసి పక్కన పెట్టిన పీస్ని నువ్వు తినేసావేంటి? కావాలంటే ఇంకొక పీస్ కట్ చేస్తాను కదా. లేదే, కేక్ పీస్ నేనెందుకు తింటాను జాను? నేనేం తినలేదు. మరి ఎవరు తిన్నారు? కాకెత్తుకెళ్ళిపోయిందా? ఈ కేక్ నాదే, నేనే తింటా జాను. కేక్ దగ్గర కక్కుర్తి పడతావేంట్రా చిన్నపిల్లాళ్ళ? అయ్యో లేదు జాను, నేను తినలేదు నిజంగా. ఆపరా నీ అబద్ధాలు. జాను, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. ఆహా, లేదురా, ఉదయం కుంకుమ పడిపోయింది, ఇందాక సార్ ఫోటో పడిపోయింది. సార్కి ఏదైనా అయ్యి ఉండొచ్చురా, నాకు చాలా భయంగా ఉంది. జాను, నీ భయంలో న్యాయం ఉంది. ఎందుకంటే నీ అనుమానం నిజం. దానికి బాధ్యుణ్ణి నేనే, ప్రత్యక్ష సాక్షిని నేనే. కానీ ఇప్పుడు ఆ విషయం చెప్తే జై దూరమైనందుకు డిప్రెషన్లోకి వెళ్తావు. అంతేకాదు, నన్ను అసహించుకొని దూరం పెడతావు. అందుకే ఇప్పుడేం చెప్పలేను. జాను, కుంకుమ పడిపోవడం, ఫోటో పడిపోవడం ఇవన్నీ మూఢనమ్మకాలు. నువ్వు కూడా అవి నమ్మి ఇలా భయపడుతూ బాధపడ్డంలో అర్థం లేదు. నా మాట నమ్ము జాను. సార్ ఎక్కడున్నా సరే సేఫ్గా ఉంటారు. నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎనీటైం పెద్ద సర్ప్రైజ్తో నీ ముందుంటారు. కానీ సార్ ఎక్కడున్నారు? నేను చెప్పేది విను జాను, ప్లీజ్. నువ్వింకా అదే ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. వెళ్ళి పడుకో, నేను ఇక్కడే ఉంటాను కదా. వెళ్ళు జాను. జై సార్కి ఏం కాదు, సరేనా? యస్, ఇలా నువ్వు ఒక్కొక్క అబద్ధం ఆడుతూ ఉండాలి. శిశుపాలుణ్ణి 100 తప్పుల తర్వాత కృష్ణుడు అంతం చేసినట్టు ఇలాంటి కొన్ని అబద్ధాల తరువాత జాను నిన్ను అసహించుకునేలా నేను చేస్తాను. విశాలాక్షి, అమ్మ ఫంక్షన్కి వెళ్ళి ఇంకా రాలేదు బామ్మ. సరే, ఇవాళ మంచి రోజు. శుభలేఖలకి పసుపు గంధం పెట్టాలి. నేను పెడతాను బామ్మ. ఇది శాస్త్ర ప్రకారం పెళ్ళైన వాళ్ళు మాత్రమే చెయ్యాల్సిన పని. అయితే నీలిమ ఉంది కదా, నీలిమను పిలవండి. నీలిమ ఆ పనులు చెయ్యకూడదురా. మరి ఇంకెవరున్నారు? ఆ తులసి ఉంది కదా, పిలిచి దాంతో పెట్టిద్దాం. తులసితోనా? అవునరా. ఈ పెళ్లి జరగకూడదని కోరుకునే దానితో పెళ్లి శుభలేఖకు గంధం పసుపు పెట్టిస్తావా? ఏంటమ్మా నువ్వు? నీకర్థం కాలేదు కదా. ఇష్టం లేని వాళ్లతో మిరపకాయ తినిపిస్తేనే కదరా అసలు మంట తెలిసేది. కరెక్ట్ గా చెప్పావు బామ్మ. అది పిక్క మొహం వేసుకొని వీటికి పసుపు రాస్తూ లోపల ఏడుస్తూ ఉంటే నాకు చూడాలనిపిస్తుంది.
తులసి తులసి ఏంటి మావయ్య? ఆ పెళ్లి శుభలేఖలకి పసుపు గంధం రాసి దేవుడి దగ్గర పెట్టు, శుభం జరగాలని. ఏయ్, వినబడ్డం లేదా? తర్వాత తీరిగ్గా చూసుకుని బేషుగ్గా చదువుకుంది గాని ముందా పసుపు గంధం రాయి. కుంకుమ కూడా పెట్టు. బసవా, పెళ్ళేర్పాట్లు ఎంతవరకు వచ్చాయిరా? మంటపంలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయమ్మా. అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే కీర్తి పెళ్లి ఘనంగా జరుగుతుందమ్మా.